సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ కంపల్సరీ తింటాం కదా. అలా అని చెప్పేసి తినడమే కాదు, ఈసారి తాగుదాం. ఏంటబ్బా తాగుదాం అనుకుంటున్నారా? మ్యాంగో మిల్క్ షేక్ చేయబోతున్నా, చాలా బాగుంటుంది. చెప్పాలంటే నేను జ్యూస్లు ఎక్కువ తాగను, కానీ ఇదైతే నాకు చాలా నచ్చింది. నాలా తాగని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక గ్లాస్ అయితే తాగుతారు, అంత బాగుంది. నేనైతే మా ఆయన కోసమే చేశాను, నాకు మాత్రం చాలా నచ్చింది. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలా అనేది అయితే ఏమి ఉండదు. మీరు అలా మామిడికాయ తీసుకొని ఇలా చేసేయచ్చు, అంత సింపుల్గానే ఉండిద్ది. ఒక రసం మామిడికాయ తీసుకున్నా, నేనైతే మంచిగా వాష్ చేసుకొని దాంట్లో ఉన్న రసం అంతా ఆ మిక్సీ గిన్నెలోనే చేత్తోనే మంచిగా పిండేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. కావాలంటే మనం టేస్ట్ చూసుకొని మధ్యలో ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఒక కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు, పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు. ఫ్రిడ్జ్లో అయితే కొంచెంసేపు పెట్టుకోండి, ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం కాబట్టి ఈ కూలింగ్ ఆ కూలింగ్ మనకు సరిపోద్ది. ఎక్కువ ఐస్ క్యూబ్స్ వేసుకున్నా మనకి టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి తక్కువ ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టుకుందాం. చాలా సింపుల్, ఎంతసేపు కాదు, 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇప్పుడైతే మంచిగా ఒక 10 నిమిషాలు మంచి క్రీమీ టెక్స్ట్ వచ్చే వరకు బాగా మిక్సీ పట్టేసుకోండి. కావాలంటే మీరు మధ్య మధ్యలో చూసి టేస్ట్ చూసుకొని పంచదార కానీ పాలు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. చూసారా, అయిపోయింది. మన మామిడికాయ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు దీనికోసం, తొందరగా రమ్మని చెప్పేసి. నేనైతే జ్యూసులు అస్సలు తాగను, ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ అనే తింటాను. మ్యాంగోస్ అయితే తింటాను అనుకోండి, అది వేరే విషయం. కానీ చెప్పాలంటే ఈ జ్యూస్ అయితే నేను మా హస్బెండ్ కోసమే చేశాను. మా వారైతే నాకు ఒక్క గ్లాస్ తాగి చూడు, నచ్చకపోతే వదిలేసే, నేను ఇంకా బలవంతం పెట్టను అని చెప్పారు. ఓకే సరే మరి నీ ఇష్టం, నేను తాకపోతే నీకు ఇచ్చేస్తాను, నువ్వే తాగే అంటే ఓకే నాకైతే పర్వాలేదు అని అన్నారు. సరే ట్రై చేద్దాం, మరి ఇంతగా చెప్తున్నారు కదా, చూద్దాం ఎలా ఉండిద్దో. టేస్ట్ బాగుంటే తాగుదాం, లేదంటే ఇచ్చేయచ్చు, ఆయన తాగుతారు కదా అన్నట్టు నేనైతే ట్రై చేశాను. చాలా బాగుంది. నాలాగా ఇలా జ్యూసులు తాగము, ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాము అనే వాళ్ళైతే ఈ మ్యాంగో మిల్క్ షేక్ని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఆల్రెడీ మీ ఇంట్లో మ్యాంగోస్ ఉంటాయి కదా, మీ అమ్మ వాళ్ళకి అడిగి తిట్లు తిన్నా ఏం తిన్నా ట్రై చేసి చూడండి, వాళ్ళకు కూడా ఇచ్చి చూడండి, తిట్లు ఆపేసి ఖచ్చితంగా తాగుతారు. బాయ్.